అనగనగా సింగనాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే ఒక వృద్ధురాలు తన మనవడు అయిన వినయ్ నివసిస్తూ ఉండేవారు. అమ్మమ్మ, ఈరోజు నాకు ఏ కథ చెప్పుతున్నావు? ఈరోజు నీకు ఒక మంచి కథ చెబుతాను, సరేనా? అయితే సరే. అనగనగా ఒక గ్రామంలో సోమయ్య మరియు రామయ్య అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. సోమయ్య చాలా ధనవంతుడు మరియు అత్యాసపరుడు. రామయ్య ఏమో చాలా పేదవాడు, ఇంకా మంచివాడు. ఒకానొక రోజు ఏమైందంటే, సరళ, ఎక్కడున్నావు? వస్తున్నానండి. నేను పొలంకి వెళ్ళి వస్తాను. సర్ది కట్టావా? కట్టానండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా సర్ది తీసుకుని పొలానికి బయలుదేరుతాడు.